ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుతాం. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమయం కొరకు వందనములు, ఇంతవరకు తోడుగున్నందుకు వందనములు. మరి కొన్ని నిమిషాలు ప్రభువా, మరి సమయంలో కృతజ్ఞత కూడిక సందర్భంగా మరి నీ వాక్యం అందిస్తుండగా సహాయపడుతూ రండి. నన్ను కూడా నీ వశములో ఉంచుకోండి, మేలుకరంగా చేయండి, అవసరమైన మాటలు దయచేయండి ప్రభువా. తర్వాత కార్యక్రమం అంతా కూడా దీవించండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క 5 వచనాలు చదివిస్తాను. టోటల్గా 5 వచనాలు కలిపి 5 4 20 నిమిషాల్లో సాధ్యమైనంత వరకు, ఇంకొక 2 నిమిషాలు అటు ఇట్లో ముగించేస్తాను. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనం ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాము. యాకోబు ఏమంటున్నాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. అపాత్రుడు అంటే నాట్ వర్ది. వేరే బైబిల్స్లో ఏముందంటే టూ స్మాల్. అంటే నీ ఉపకారాలు పొందడానికి నేను చాలా చిన్నవాణ్ణు, తగినవాణ్ణు కాదు, ఇన్సఫిషియెంట్, షార్ట్ కమింగ్స్ ఎన్నో ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఏం ఉపకారాలు చేశాడు అని అంటే మనకు తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబు విషయమై శ్రద్ధ తీసుకున్నాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. అప్పుడు దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. పౌలు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో, ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని కఠినపరుతునో వాటిని కఠినపరుతును, యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అన్నాడు. ఆ విధంగా మొదటి ఉపకారం ఏంటి అంటే, తాను పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. అది బాల్యములో చేసిన ఉపకారం. యవనస్తుడైన తర్వాత చేసిన ఉపకారం ఏంటి అంటే ఇస్సాకు దీవించాడు. ఏమని దీవించాడంటే, నీ భూసారము, నీ పంట, నీ కొరకు మంచు కురుస్తుంది, నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించేవారు దీవించబడతారు, నువ్వు ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు. మోసగాడై మోసమే చేశాడు. అయినప్పటికీ దేవుడు ఇస్సాకు నోట ఆశీర్వాదం ఉంచాడు. కనుక కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఆలోచించాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆలోచించాడు. అన్నను మోసం చేసి వెళ్ళిపోతుంటే 32వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఆ 15వ వచనంలో ఏముంటుందంటే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను, ఈ చోటుకి చేరేటంత వరకు నేను విడువను అన్నాడు. పారిపోయేవాడిని పట్టుకుని నీకు తోడుగా ఉంటాను, నీతోటి పాటు వస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, మరలా ఇక్కడికి తీసుకొస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆశీర్వాదాలు. కడుపులో ఉన్నప్పుడు కానీ, ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా తర్వాత మనం చూస్తూ వస్తే ఆ యొక్క మరి లాభాన్ దగ్గర ఉన్నప్పుడు 20 సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. నా తల మంచుకు తడిసింది, నిద్ర నా కన్నులకు దూరం అయ్యింది, క్షీణించిపోయాను అంటాడు. అయినా సరే ఇంత కష్టపడ్డాను, నా జీతం 10 మార్లు మార్చావంటాడు.
కానీ అప్పుడు కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉండి లాబాను ఏ హాని కూడా చేయనివ్వలేదు. లాబానుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, జాగ్రత్త, మంచి కానీ చెడ్డ కానీ పలకటానికి వీలు కాదు. లాబాను చేతి నుండి తప్పించాడు. ఆ తరువాత మనం చూస్తాము యాసావు చేతిలో నుండి తప్పించాడు. యాసావు 400 మందితో చంపడానికి బయలుదేరాడు. చంపడానికి బయలుదేరినట్టు ఆయన వచ్చి మెడ మీద పడి ఏడుస్తూ, తమ్ముడా 20 ఏళ్ళు అయిందిరా నిన్ను చూసి అన్నాడు. బయలుదేరిందేమో చంపడానికి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యాడు? రికన్సిలేషన్ అంటే వారిద్దరి మధ్య మరలా తిరిగి బ్రోకెన్ ఫెలోషిప్ రెస్టోరేషన్ అయ్యింది. బైబిల్ చెప్పుద్ది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రులను సహా మిత్రులుగా చేశాడు. తర్వాత ఇంకా మనం చూస్తే ఆ కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు పోషించేదాని కొరకై యోసేపును ముందుగానే పంపించాడట. 48:5 ఉంటుంది ఆ మాట. ఏది ఆయన కరువులో పోషించేదాని కొరకని ముందుగా పంపించాడట. ఇవన్నీ కూడా ఇంకా చివరగా మనం చూస్తూ వస్తే అక్కడ ఆయన పిల్లలను దీవించడం కానీ, ఆశీర్వదించడం కానీ, ఆయన యొక్క కార్యక్రమం కానీ, ఇవన్నీ ఆదికాండంలో మనము గమనిస్తూ వచ్చినప్పుడు యాకోబు ఇవన్నీ ఆలోచించి, నేను ఒక్కడగా యోర్దాను వెళ్ళాను, ఇప్పుడు 2 గుంపులు జనం వస్తున్నాను అంటున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది? ఒక్కడే, ఎవ్వరు లేరు. కానీ ఇప్పుడు నేను 2 గుంపులు. రత్నాకర్ బ్రదర్ చెప్తారు, 18,000తో నేను ఈ గ్రామంలో అడుగులు పెట్టాను అన్నారు ఒకసారి. 18,000 రూపాయలు తప్పితే ఏమీ లేవు. ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ ఎక్కడ, 18,000 ఎక్కడ? ఒక్కడగా వెళ్ళాను. ఏమంటున్నాడు ఇప్పుడు? 2 గుంపులుగా వస్తున్నాను. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారాలకే నేను ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఫ్రమ్ వూమ్ టు టూంబ్ అనమాట. అంటే తల్లి గర్భంలో నుండి అక్కడ మిక్కిలి దుఃఖం అంట. ఎవరికి? ఐగుప్తీయులకి. యాకోబు చచ్చిపోతే ఐగుప్తీయులకి దుఃఖం ఏంటి? దేవుడు ఎంత ఆశీర్వదించాడో, ఎంత దీవించాడో. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారాలకి నేను అపాత్రుడను. ఇది మొదటి వచనం. 2వ వచనం చదువుదాం రండి. కీర్తన 92వ అధ్యాయం, కీర్తన 92. అక్కడ మనము 14, 15 వచనాలు చదువుదాం అందరం కలిసి. అందరూ చదువుతారు. కీర్తన 92, 13, 14, 15 చదవండి. అందరూ చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఇదేంటి దీని అర్థం? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతుంటారట. ఎవరండి వాళ్ళు? 12వ వచనంలో ఏముంది? నీతిమంతులు. నీతిమంతులు. వారు వయసుతో సంబంధం లేదు. ఏమనుంది? వారు ముసలితనమందు ఇంకా. ఇది ఇక్కడ మనకు అర్థం అవ్వాలంటే 2 మాటలు చెప్పాలి నేను. ఖర్జూర వృక్షము ఎక్కడ ఉంటుందండి? ఎడారిలో ఉంటుంది. ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అదేంటి? ఎడారిలో ఉండమేంటి, పచ్చగా ఉండమేంటి? అర్థమైందా మీకు? ఖర్జూర వృక్షం అనేటువంటిది ఇలా డిఫరెంట్ క్లైమేట్, అది ఉండే వాతావరణం వేరు, కానీ అది పచ్చగా ఉంటుంది, అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అంటే ఫలిస్తూ ఉంటుంది. తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఇసుక తుఫాన్లు, వంగుద్ది కానీ బ్రేక్ అవ్వదు. మీకు అర్థం అవ్వాలి. అది వంగుద్ది ఎడారి తుఫాను, ఇసుక తుఫాను వచ్చినప్పుడు, కానీ ఇరిగిపోవడం అనేది మాత్రం కారణం ఏంటది? ఏం చెట్టు అంటే అది ఖర్జూర వృక్షము. అదే విధముగా నీతిమంతులైనటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ, తెలుగు పూర్తిగా రాదు కదా, తెలుగులో ప్రారంభిస్తారు ఆరాధన, ఎక్కడికి వెళ్తుంది మనకు తెలుసు. మరి ఇక్కడ ఎలా స్థిరపడతారు? యోసేపు ఎక్కడ అభివృద్ధి పొందాడండి? ఐగుప్తులో. సమృద్ధితో రాలేదు, అమ్మేశారు.
ఏమీ లేనివాడు వచ్చాడు, బానిసగా బ్రతికాడు, ఇంప్రిజన్మెంట్ అంటే చెరసాల చూశాడు. కానీ 50వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమయ్యాడు? ఆ దేశానికి. సో నీతిమంతులు వాడి ఎడారిలో ఉన్నా సరే, చాలామంది వాళ్ళ ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాక ఇష్టపడరు, విడిచిపెట్టేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. భయం. అది ఎడారిలో ఉన్నా కానీ ఖర్జూర వృక్షం ఎలా ఉంటుందటండి? పచ్చగానే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. సో ఈ విధముగా మనము ఈ యొక్క అంటే దేవుని దాసుడు రకరకాలైనటువంటి అనుభవాలు గుండా, కష్టాలు గుండా, లేదా కన్నీరు గుండా, చింతలు, మానసికమైనవి, భోజనపానాల గురించి కాదు. ఒకవేళ అది బిజినెస్ అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సేవకులు కావచ్చు. అయినప్పటికీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి ముసలితనం ఉంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. అది అది ఖర్జూర వృక్షం గురించి అయితే ఇంకో వృక్షం రాశాడు అక్కడ. ఏంటది? లెబానోన్ సీదారు వృక్షం అంటారు. ఏంటి ఈ వృక్షానికి ఉండేటువంటిది ఏంటంటే, గ్రేటెస్ట్ హైట్, చాలా హైట్గా ఉంటుంది. దాని వేర్లు చాలా లోతుగా ఉంటాయి, 120 అడుగులు పెరుగుద్దట. చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఏమి చూపిస్తుందయ్యా ఇది అంటే, ఆత్మీయమైనటువంటి స్థిరత్వం. అది ఖర్జూర వృక్షం ఫలించే వృక్షం అయితే, ఈ యొక్క దేవదారు వృక్షము స్థిరత్వానికి గుర్తు. ఆత్మీయంగా ఎన్ని అనుభవాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది కష్టపెట్టినా, ఎంతమంది ఏ విధంగా మాట్లాడినా, అక్కడ అదే రాస్తాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు 13వ వచనం ఏముంది? వారు మందిరములో నాటబడిన వారే వర్ధిల్లుతారట. ఏంటి వర్ధిల్లటం అంటే? నేను చెప్పేది బిల్డింగుల గురించి, ఆస్తిపాస్తులు లేదా బిజినెస్ గురించి కాదు. ఆరాధన కానీ, ప్రార్థన కానీ, దేవుని మందిరం కొరకైనటువంటి ఆసక్తి కానీ, సహవాసం కొరకైన ఆసక్తి కానీ, దేవుని కొరకైనటువంటి విధేయత కానీ. ఒకసారి ఒక మాట అన్నారు, మరి ఇవన్నీ చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ, నాకు నా చర్మం తీసి యేసు ప్రభువుకు చెప్పులు కుడితే బాగుండనేటువంటి ఆసక్తి ఉండేది నాకు అన్నారు ఒకసారి నేను టిఫిన్కి వెళ్ళినప్పుడు. అర్థమైందో లేదో చాలామందికి. చర్మం ఒలిసేసైనా సరే యేసు ప్రభువుకి ఏం కుట్టాలట? ఆయన వేసుకోవాలట. అది నా ఆసక్తి ఈ వయసులో. నీతిమంతులు ఖర్జూర్ ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే, నేను ఏమి ఊహించి చెప్పట్లే, మీకు అందరికంటే తక్కువ తెలుసు నాకు ఆయన గురించి. కాకపోతే చూసేటటువంటి పరిస్థితులను బట్టి, మిమ్మల్ని బట్టి, ఇంకా ఒక మాట చెప్పాను పొద్దుటాక వారింటి దగ్గర మాట్లాడుతూ, ఒకవేళ ఆటో నగర్లో కానీ, కానూరులో కానీ, పోరంకిలో కానీ, తాడిగడప, ఇంకేవో పడమట ఎన్ని సంఘాలైతే ఉన్నాయో వాటన్నిటికీ రూట్ ఎక్కడా? హెబ్రోన్ సహవాసం అయితే కనుక వాటి రూట్ ఎక్కడా? వాళ్ళు కాదనగలరా? మేము అక్కడి నుంచి వచ్చామని కాదని ఎవరైనా, రాలేదని ఎవరైనా చెప్పగలరా? నీతిమంతులు వారు ఎక్కడైనా ఉండనివ్వండి, దేవుని పని జరుగుతుంది. అవునా కదా? ఎవరు దానికి కారణం? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? వారు ముసలితనమందు చిగురు పెట్టుచు ఏముంటుంది ఇక్కడ కనుక, అక్కడ ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా. సో ఇది రెండవ మాట. వయసుతో సంబంధంలే. మోషేకి 80 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలులను అప్పగించాడు నడిపించమని. కాలేబుకు 85 సంవత్సరాలప్పుడు చూపించాడు వెళ్ళి నేర్చుకోవని. హన్నా దేవాలయంలో ఉందంట. ఏ వయసులో? వృద్ధాప్యమందు. హన్నా కాదు, అన్న కన్యాత్వం మొదలుకొని వృద్ధాప్యం వరకు దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ, షిమియోను ముసలోడు దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడని. కనుక వయసుతో సంబంధం లేదు, ఆసక్తి దేవుడు చూస్తాడు. వారు ముసలితనమందు చిగురు పెట్టుచు ఉందురు, సారము కలిగి. 3వ వచనం, ఎక్కువ టైం తీసుకోకూడదు. 3వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం కూడా అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం అనేటువంటిది అందరం కలిసి చదువుదాం. నాతో కలిసి అందరూ కూడా చదవండి. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపు.
అనేకమైన వాటి మీద అధికారం ఇవ్వడానికి క్వాలిఫికేషన్ ఏంటండి? డబ్బు కాదా? కులం కాదా? అధికారం కాదా? రాజకీయ పార్టీలు కాదా? ఇవేం అక్కర్లే దేవుని బిడ్డలకి. అనేకమైన వాటి మీద నమ్మకంగా, అంటే ఇక్కడ ఏమంటాడు రెండో మాట ఏంటి? నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఏమి కారణం అంటే నమ్మకత్వం కొలిసేది సంఘాలను బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, లేదా ప్రమోషన్లను బట్టి కాదు, ఉద్యోగాలను బట్టి కాదు, రకరకాల బిజినెస్లు అభివృద్ధి ఇది కాదు నమ్మకం. ఏమంటాడు అక్కడ? కొంచెములో కనుక అనేకమైన నీకు ఎందుకు ఇచ్చానంటే, అనేకమైన వానివి నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నువ్వేం చేసావు? కొంచెములో నీవు. సో నమ్మకత్వం అనేది అవసరం. తెలివితేటల కంటే, జ్ఞానం కంటే, భాషల కంటే, డిగ్రీల కంటే మరి ఇంకేదైనా ఉంటే కనుక దేవుని బిడ్డలం ఏంటంటే మనం, దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకత్వాన్ని చూసి ఏమన్నాడు? బలా గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. అక్కడ రెండు మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. మంచి సేవకుడా, మంచి సేవకుడా అన్నాడు. రెండోది నమ్మకమైనటువంటి, కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఇక్కడ ఉండేటువంటి 250 మంది 300 మందిలో ఎంతమంది గురించి ఆ మాట మనం వినగలమో అదే మనం జడ్జి చేయలేము. కానీ దేవుడు వస్తే ఇప్పుడు ఎంతమందిని గురించి చెప్తాడో తెలీదు. కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేకమైనవి ఇచ్చాను. చూసారా, అక్కడ మనం ఒకటి చూస్తాం, అక్కడ తలాంతుల గురించి మాట్లాడుతూ ఒకళ్ళకి 5 అంట. ఏమంటాడు అక్కడ? 5 ఒకళ్ళు, 10 ఒకళ్ళు, ఇంకొకళ్ళకి 2. సాధారణంగా 5 తీసుకున్నవాడు ఏమనుకోవాలంటే నాకు 10 ఇవ్వలేదు అనుకోవాలి. 2 తీసుకున్నవాడు ఏమనుకున్నాడు? నాకు ఎక్కువ ఇవ్వలేదు చెప్పాడు. కనుక ఇలాగా వాళ్ళని వీళ్ళని చూస్తే మనం నమ్మకంగా ఉండలేం. కానీ ఇక్కడ రాసిన మాట బలా నమ్మకమైనటువంటి దేవుని వాక్యంలో చూస్తాము. దేవుని సేవకులట, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం. సాధారణంగా మా బోధకులకి మైక్ తొలిగితే విడిచిపెట్టబుద్ధి అయ్యదు, కానీ టైం ఏమో పరిగెడుతుంది. మరి ఏం చేద్దాం? కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడైండుట అవశ్యం. అంతే, అవసరం. ఎవరైనా దీవించబడాలంటే వారికి అప్పగించబడిన పనుల్లో, అది ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో, నేను ఉద్యోగం చేసేటప్పుడు మా తోట లేని వాళ్ళు ఒరే మనకిచ్చే జీతానికి చాలులేరా, ఇంతగా పని ఎందుకు ఎక్కువ అని కోప్పడేవారు. నేను మేనేజర్గా బ్యాంకులో ఉన్నప్పుడు, అరే మనం జీతంకో ఎంత ఇస్తాడని రాలేదు, ఇదే చదువుకుని 500కి 1000కి 1500కి జీతం పని చేసేవాళ్ళు రాత్రులు పగలు చేస్తున్నారు బయట, లేదా షాపుల్లో చేసేవాళ్ళకి 8,000 ఇస్తున్నారు. కనుక జీతం బట్టి కాదు, ప్రమోషన్స్ బట్టి కాదు, మాకెందుకు వస్తాయి ప్రమోషన్లు అనేవారు కొంతమంది. లేదు, నువ్వు ఆ పనికి ఒప్పుకున్నావు కనుక ఆ పని విషయంలో మనం ఎలా ఉండాలి? గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడే ఇండుట అవశ్యం. కనుక మనం నమ్మకంగా ఉండాలనేటువంటిది దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే సమయంలో మనము ఎంత విధేయులుగా ఉంటామో, ఎంత ఇంటిగ్రిటీ, హానెస్టీ, సిన్సియారిటీ, ఏ చిన్న పని అయినా సరే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల్లో, లేదు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయల్లో మన ఇంటిగ్రిటీ ఏంటి, మన నమ్మకత్వం ఏంటి, మన విశ్వాసత ఏంటి, దీనిని బట్టి నీకు అనేకమైన వాటి మీద నేనేం చేస్తాను? నియమిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అంటాడు, లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. మిక్కిలి కొంచెములో, ఒక మాట జాగ్రత్తగా వినండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు. మిక్కిలి కొంచెములో అన్యాయము ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. కనుక మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనకు బాధ్యతలు అప్పగిస్తాడండి. మన నమ్మకత్వాన్ని చూసి మనకు దేవుడు ఆశీర్వదిస్తాడండి. కనుక ప్రతి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని పిలువబడ్డానికి నమ్మకత్వం,
ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు, ఎందుకు దేవుడు దీవించాడు, నేను ఇంకా తెలివైనోని, నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి, నా ర్యాంక్ మంచిది వచ్చింది, ఇది మనం ఆలోచించి తలగొట్టుకుంటుంటాం. కానీ దేవుడి ఏమీ చూడ్డు. మన పుట్టుకేంటి, మన పెరుగుదల ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా ఉన్నాం, నీ నమ్మకత్వం ఎంత అనేది చూస్తాడు. సో దేవుని కొరకు, దేవుని పనుల కొరకు, దేవుని విషయంలో పెద్దలు కానీ చిన్నలు కానీ బాధ్యత కలిగిన వారు కానీ సేవకులమైన మేము కానీ ఎవరమైనప్పటికీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అప్పగిస్తాడు. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీకు అది. ఇంకొక నాలుగో మాటలోకి వెళ్దాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అందరము కలిసి చదువుతాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఏమిటి రాయబడింది ఇక్కడ? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని. ప్రతి ప్రొఫెషన్లో కూడా, ఏ ప్రొఫెషన్ అయినా సరే రకరకాలైనటువంటి టెంప్టేషన్స్ ఉంటాయి, అంటే శోధనలు ఉంటాయి. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి లంచాల కొరకైనటువంటి శోధన తీసుకుంటున్నారని నేను చెప్పట్లే, కానీ లోకం శోధిస్తుంది. ఎంత సిన్సియర్గా ఉందామనుకున్నా శోధిస్తుంది. నేను నీకు లోన్ ఇవ్వను, నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నా మీద కంప్లైంట్ పెట్టేవారు తెలంగాణలో. ఇన్ని డబ్బులు అడిగాడు, అందుకనే లోన్ ఇవ్వలేదు మాకని. అడిగి ఎలిజిబిలిటీ లేదు, వైబిలిటీ లేదని నేనే ఇవ్వకపోతే వాళ్ళ కంప్లైంట్ ఇలా పెట్టేవారు, మళ్ళీ ఎంక్వైరీలు. ఇవి సహజం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా. మరి బిజినెస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, తప్పదు, ఇవ్వాలి, తీసుకోవాలి ఇవన్నీ. అయితే ఈయన అంటాడు, నేను ఫెయిత్ఫుల్గా ఉన్నాను, మంచి పోరాటము పోరాడి తిని. కనుక ఈ యొక్క టెంప్టేషన్స్ ఉంటాయి, పెర్సిక్యూషన్స్ ఉంటాయి, లేదంటే రకరకాలైనటువంటి మరి ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ వారితో కానీ, కొలీగ్స్తో కానీ, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో కదండి, బిజినెస్లో మరి ఎన్ని రకాల మనం పేపర్లో చూడలేదు, చంపుకుంటాలో లేదు. ఇంకోటి ఏంటంటే ఉట్టిన బిజినెస్ కాంపిటీషన్ వస్తే టెండర్ వేస్తే, లేకపోతే దాంట్లో ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటి మధ్యలో కూడా ఇక్కడ పౌలు ఏమంటాడంటే, ఆయన జీవితం ఏమి సాఫీగా వెళ్ళిపోలేదు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు. అవన్నీ ఇప్పుడు చదివించలేం, కానీ ఒక్క మాట అయితే చెప్తున్నాడు. ఏమిటంటే అది మంచి పోరాటం పోరాడి నా విశ్వాసమును. మరి ఎంతమంది చెప్పగలం? సువార్త విషయంలో నమ్మకంగా ఉన్నాను, ఆరాధనకు వచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాను, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాను, చెప్పే విషయంలో నమ్మకంగా ఉన్నాను, అన్నిట్లో నేను మాదిరికరంగా ఉన్నాను. మరి ఎలా పొందుతామండి నీతి కిరీటం? ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నామని పొందుతాం? గర్వం కాదు ఇది, ఆయన గర్వంతో చెప్పట్లేదు. మరి ఏంటి అంటే ఆయన సమర్పణ. చూసారా, మంచి పోరాటం పోరాడాలంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి. అది ఒకవేళ పేరు ప్రఖ్యాతులు అయ్యుండొచ్చు, ధనభాగ్యాలు అయ్యుండొచ్చు, లేదా కుటుంబం కొరకైనటువంటి ప్రయాస, ఏదో ఒకటి మనము వీటిని విడిచిపెట్టుకోకుండా కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్. ఎఫ్సిఎస్ పీటర్ గారైన భక్తుడు ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సాక్ష్యం వింటుంటే ఆయన చెప్తాడు, మినిస్టర్ గారు ఫోన్ చేసి పలానా పని చేయమన్నాడట. ఆయన ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడు. చేయమంటే ఆయన నేను ఆ పని చేయను అన్నాడట. ఆ పని నేను చేయను, నా ఉద్యోగం అది కాదు, నేను చేయనంటే మినిస్టర్ తిట్టాడట. తిడితే ఈయన అంతకంటే రెట్టింపు తిట్టాడట ఆయన్ని. ఆయన ఏ లాంగ్వేజ్ వాడాడో అంటే బూతులు కాకుండా నేను చేయను, నువ్వెంత అని ఇక ఈయన కూడా చెప్పాడట. నెక్స్ట్ డే ఆయనకి సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చిందంట, ఏం జరిగింది అని. ఆయన తిట్టాడు, నేను కూడా తిట్టాను అన్నాడట. అంటే ఉద్యోగంలో ఇన్ని బాధలు ఉంటాయి. ఆయనకేం తక్కువ అవ్వలేదు, ఎవరో తీసేయలేదు. ఆయన నమ్మకత్వం గురించి, అంటే నమ్మకంగా ఉండటం అనేటువంటిది గురించి దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే, సపోజ్ బిల్డింగ్ కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 50 లక్షలు కొంటే మార్కెట్ వాల్యూ అది ఒకవేళ మరి గవర్నమెంట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. ఆయన అంటాడు, నేను 50 లక్షలకే ఫీజు కడతాను అంటాడు.
అది కాదయ్య బాబు, మార్కెట్ వాల్యూ కట్టకూడదు, అది వస్తే మేము ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవాలంటే ఇల్లు నాకు అక్కర్లేదు. కడకి ఎలా కొన్నాడంటే ఆయన అపార్ట్మెంట్ను 50 లక్షలకి ఏమో ఫీజు స్టాంప్ డ్యూటీ ఎక్కువ పెట్టుకుని ఆ 30 లక్షలకి రాయించుకున్నాడు అవతలైన. ఈయన మాత్రం ఫీజు ఎంతకు పే చేశాడు? సో దేవుడు వీటన్నీ అంటే వాళ్ళకి పెద్ద పెద్దవి వస్తే మనం అలా అవ్వం, నేను అందరం అలా కాదు, కానీ మన చిన్న విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో ఈయన అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు అంటే మరి రన్నింగ్ రేసులో వాళ్ళు ఏమీ అజాగ్రత్తగా ఉంటే కుదరదు. ప్రతి క్షణము ప్రతి సెకండ్ కూడా వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత ఎలర్ట్గా ఉండాలి, ఎంత మితముగా ఉండాలి, ఇవన్నీ చెప్పట్లేదు. కానీ సో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా 60 సంవత్సరాలు అయిందని చెప్పారు పొద్దుట. ఏది మారు మనసు పొంది దేవుణ్ణి ఎరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 60 సంవత్సరాల విశ్వాసాన్ని కాపాడుకోవడం. మీరు ఆలోచించండి, నేను ఇంకెక్కువ బోధ చేయను కానీ ఆలోచిద్దాం. ఎన్ని అనుభవాలు ఉండొచ్చుంటాయి, ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి కన్నీరు ఉంటుంది, ఎటువంటి అంటే శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటిలో నిలబడ్డారు కనుక ఇప్పుడు మనందరికీ మాదిరి యవనస్తులు, కొత్తగా రక్షించబడిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రోజు కొరకు 2 రోజుల కొరకు కాదు మన పోరాటం జీవితకాలం అంతా. సో నా విశ్వాసం మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కనుక నా కొరకై నీతి కిరీటము. ఎంతమంది చెప్తాం ఈ రోజున వెళ్ళిపోతే కనుక, ఈరోజు ప్రభు వస్తే ఆ కిరీటం నాకు తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు, చెప్పగలమా? లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకుందాం ఇటువంటి అకేషన్స్లో. చివరగా ఒక్క వచనం చదివించి నేను ముగించేస్తాను. కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుదాం. కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వారందరూ చదవండి. కొరింథీ 2:5-15 చదవండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతునందని నిశ్చయించుకొనుచున్నాము. చివరగా హెచ్చరిక ఏంటండి? జీవించువారు అర్థం అవ్వలేదా ఏంటి వాక్యం? జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ కొరకై చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. కనుక రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరూ అయిపోయింది మా జీవితం అని అనుకోవద్దు. న్యూ బిగినింగ్, కొత్త పోరాటం మొదలెట్టాం, కొత్త అసైన్మెంట్ మనకు వచ్చింది. సో మన సమయం కేటాయించేదాని కొరకు, మన జ్ఞానం, మనకుండే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా దేవుని కొరకు వాడేదాని కొరకై జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినటువంటి దేవుని కొరకు. సో తీర్మానం చేసుకుందాం. ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని అపజయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయంలో నమ్మకత్వం లేదో, దేవుడు ఈ రోజు వరకు మనల్ని బ్రతికించాడు. మనకంటే చిన్నోళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, కరోనాలో చాలామంది వెళ్ళిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొరకు 7 కోట్లు ఖర్చు పెట్టారట బ్రతికించడానికి, ఆయన బ్రతకలే. లతా మంగేష్కర్ గారు చెప్తుంది, నా ఇల్లు ఏమైపోయిందో, నా డ్రెస్ ఏమైపోయిందో, నా తల ఏమైపోయిందో తెలియదు, కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ డ్రెస్ నాది కాదు, నాకుండే తల ఉంచలేదు, నా ఇంట్లోనూ ఉంచలేదు. 6 అడుగుల భూమిలో 6 అడుగులు వెడల్పు, 2.5 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పులో పడేశారు నన్ను. నేను ఎక్కడెక్కడో 5 స్టార్ హోటల్లో బ్రతికాను అంది. ఎక్కడ బ్రతికితే లాభం ఏంటి? చివరికి ఎక్కడికి వచ్చింది? బట్టలు ఆవిడి కాదంట, తర్వాత మంచం ఆవిడది కాదట, పరుపు ఆవిడది కాదట. ఏ తనానికి ఏం వస్తుందో తెలీదు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందినటువంటి నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసుప్రభు, నిన్ను రక్షించినటువంటి యేసుప్రభు నీ కొరకై నిన్ను బతిమాలుతున్నాడు. ఇక మీదట నా కొరకు జీవించు, నీ కొరకై నీతి కిరీటం పడుతుంది. దేవుడు ఆ విధంగా దేవుని దాసుని, ఆయన కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి మనలో అనేకులకు మాదిరికరంగా ఉంచాడు. మనము మరి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ విధంగా బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతికేదాని కొరకు తీర్మానం చేసుకుందాం. ప్రభు సాయం చేస్తాడు.